హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సాహితీ క్వీన్. మనం చేసుకోబోతున్నాం ఫిష్ కర్రీ అండి, చేపల పులుసు. సో అందుకోసం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. చూడండి, ఉల్లిగడ్డని ఇలా కాల్చుకోవాలి. చూడండి, గ్యాస్ మీద ఇలా స్టవ్ మీద పెట్టేసి మంచిగా బాగా కాల్చుకోవాలి ఉల్లిగడ్డని. ఈ విధంగా బాగా కాలాక పక్కన పెట్టేసుకుందాం. సో అలాగే ఇంకో ఉల్లిగడ్డను కూడా కాల్ చేసుకుందాం. చూడండి, ఈ విధంగా నైఫ్కి పెట్టేసుకొని కాల్ చేసుకోవాలి. సో ఇలా రెండు వేయించేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఆలోపు ఒక ప్యాన్ తీసుకొని అందులో జీలకర్ర వేసుకుందాం, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర. సో ఇప్పుడు ఇది ఫ్రై చేసేసుకుందాం. జీలకర్ర ఫ్రై అవుతుంది. సో చూడండి, ఇలా ఫ్రై అయ్యాక మంచిగా ఫ్రై చేసేసుకొని ఇందులోనే కొంచెం మెంతులు కూడా వేసుకుందామండి. కొంచెం చిటికెడు వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి కొన్ని మెంతులు వేసుకుంటే సరిపోతుంది. సో ఇది వేగేసాక పక్కన పెట్టేసుకుందాం ఈ జీలకర్ర. అలాగే ఇందులో ధనియాలు కూడా వేసి వేయించుకుందాం. 3 టేబుల్ స్పూన్ ధనియాలు. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. బాగా మంచి అరోమా వచ్చేంత వరకు వేయించుకోవాలండి ధనియాలని. చూడండి, మాడిపోకుండా చూసుకుంటూ వేయించుకోవాలి లో ఫ్లేమ్లో. సో ఈ విధంగా వేగుతూ ఉన్నాక దీన్ని కూడా బౌల్లో పెట్టేసుకుందాం పక్కన. చూడండి, సో ఇప్పుడు ఉల్లిగడ్డలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది మిక్సీ పట్టేసుకుందామండి. చూపించాయి ఇది వచ్చేసి చింతపండు, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ అయ్యాక ఈ చేపలండి. ఏంటి చేపలు వాటర్లో ఇంకా ఉన్నాయి అని చూస్తున్నారా? కడిగి పెట్టేసుకున్నాం కదా అండి మరి. సో ఈలోపు చింతపండు పులుసు పిసికేసుకుందాం మనం. సో ప్యాన్ హీట్ అయ్యాక కొంచెం జీలకర్ర వేసుకొని, జీలకర్ర వేగాక ఇందులో ఫస్ట్ చూపించిన విధంగా పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకుందామండి తాలింపు. సో చూడండి, ఇలా వేసుకున్నాక ఈ తాలింపు ఫ్రై అవుతుంది కదా. సో ఇందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకుంటున్నాం కదా అండి. చూడండి ఒకసారి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్, ఫుల్ టేబుల్ స్పూన్ వేసేసుకుందాం అల్లం. సో ఇందులోనే పసుపు కూడా వేసేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు. అండ్ ఇందులో వచ్చేసి ఇంతకుముందు పట్టి పెట్టుకున్నాం కదా అండి, మిక్సీ పట్టేసి వెల్లుల్లి, అదే ఎల్లిపాయ, ఉల్లిగడ్డ, జీలకర్ర, మెంతులు వేసుకున్నాం కదా అది. సో ఇప్పుడు వచ్చేసి ఉప్పు కూడా 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని ఇదంతా మిక్స్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ అంతా ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. చూడండి, ఈ విధంగా పచ్చివాసన పోవాలి కదా, ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా ఫ్రై అవుతుండగా కారం వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్స్ కారం. ఫిష్ కర్రీ కదా అండి, మంచి స్పైసీగా తింటేనే బాగుంటుంది. సో 3 టేబుల్ స్పూన్ వేసుకున్నాం. మీరైతే చూసి వేసుకోండి మీ టేస్ట్కి తగ్గట్టుగా. సో ఈ విధంగా అంతా మిక్స్ చేసేసుకొని చూడండి ఎంత బాగుందో గ్రేవీ. ఫిష్ కర్రీకి మసాలా ఇదంతా. సో ఇలా ఫ్రై అవుతుండగా ఇందులోనే ఫిష్ పీసెస్ వేసుకుందామండి, చేప ముక్కలు. ఇంతకుముందు కడిగి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ ఫిష్ పీసెస్ అన్నీ ఇందులో వేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా చేప ముక్కలు వేసుకుందాం. సో ఈ విధంగా చేప ముక్కలు అన్నీ వేసేసుకుందాం. చూడండి, ఇలా వేసుకున్నాక ఒకసారి కలిపేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసేసుకుందాం. ఈ మసాలా ఈ పీసెస్కి పట్టేలా మిక్స్ చేసేసుకుందాం బాగా. సో చూడండి, ఈ విధంగా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇది ఫ్రై అవుతూ ఉంటుంది. మళ్ళీ మిక్స్ చేసేసుకుందామండి. చూడండి, మూత తీసాక
పీసెస్ కొంచెం ఫ్రై అయ్యాయి కదా, స్లోగా కలుపుకోవాలి, ఎందుకంటే పీసెస్ విరిగిపోతాయి కాబట్టి ఈ విధంగా స్లోగా కలుపుకోవాలండి. మూత పెట్టేసుకుందాం. సో ఇప్పుడు వచ్చేసి చింతపండు పులుసు పోసుకుందామండి. సో చూడండి, ఈ విధంగా చింతపండు పిసికేసి పులుసు పోసుకుందాం, చింతపులుసు. సో మళ్ళీ ఒకసారి అదే చింతపండుని పిసికి మళ్ళీ పులుసు పోసుకుంటున్నాం. సో మీకు ఎంత పులుసు కావాలో క్వాంటిటీ చూసుకొని పోసుకోండి. మేమైతే ఇంత క్వాంటిటీలో చేసుకుంటున్నాం. సో ఇప్పుడు ఇదే పులుసులో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. మేమైతే ఫస్ట్ కొంచెం వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాం పూర్తిగా. కర్రీకి సరిపడా సాల్ట్ మీరు చూసుకొని వేసుకోండి మీకు ఎంత కావాలో. సో ఒకసారి బాగా మంచిగా కలిపేసుకొని ముక్క చిదపకుండా చూడండి. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫుల్ ఫ్లేమ్లో పెట్టేసుకుందాము. పులుసు మరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా మరిగాకండి ఫిష్ కర్రీ రెడీ అయిపోయినట్టే. తెలంగాణ ఫిష్ కర్రీ అండి, తెలంగాణ చేపల పులుసు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, లాస్ట్కి కొత్తిమీర వేసుకోండి. చూడండి ఎంత బాగుందో, చాలా బాగా అయిపోయిందండి కర్రీ. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ప్లీజ్ కామెంట్. అండ్ వేడి వేడి చేపల పులుసు రెడీ తెలంగాణ స్టైల్లో. చూసేయండి, ఇలా తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తప్పకుండా నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్. చూడండి రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ.